హోమం అంటే కేవలం నక్షత్రం అయినప్పటికీ కూడా కేవలం నక్షత్ర హోమమే చేయడం. దానికి ఉపాంగ హోమాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు పంచసూక్త హోమం చేస్తున్నాం. పంచసూక్తాలంటే విష్ణుమూర్తి, నారాయణుడు, లక్ష్మీదేవి, భూదేవి, నీలాదేవి వీళ్ళందరితో పంచసూక్త హవనం జరిగింది. నవగ్రహాలు, ఒక్కొక్క నవగ్రహానికి వాళ్ళ అధిదేవత ప్రతిథి దేవతల మంత్రాలు చెబుతూ నవగ్రహ హోమం జరిగింది. తర్వాత నక్షత్రం, ఏ నక్షత్రంలో శిశువు జన్మించారో ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి హోమం జరిగింది, నక్షత్ర హోమం. తర్వాత దానికి తోడుగా దానాలు ఉంటాయి. ఆ నక్షత్రంలో ఆ రాశిలో పుట్టిన వాడికి ఆ నక్షత్రానికి అధిపతి ఎవరు, ఆ రాశికి అధిపతి ఎవరు, వాళ్ళకి సంబంధించిన ధాన్యాలను బ్రాహ్మణికి దానం ఇవ్వడం. ఆ తర్వాత 10 మందికి భోజనాలు అన్నతర్పణ చేయడం సందర్భం. ఇది చేయడం వల్ల నక్షత్ర దోషాలన్నీ తొలగిపోతాయి. షడంక మానవానం సప్తమం దైవచింతం. మనం 6 ప్రయత్నాలు చేస్తే భగవంతుడు ఆశీర్వదిస్తాడు ఏదో దాన్ని. కానీ ఏం చేయకుండా కూర్చొని నాకు ఫలితం రావాలంటే ఆయన కూడా ఏం చేయలేడు. నా చేతిలో ఏం లేదు బాబు, నీ తల మీద రాసేసినా నువ్వే అనుభవించుకో అంటారు. మీకు వచ్చేటప్పుడే అన్నీ రాసి పంపించనమాట. దానికి నిదర్శనం ఏమిటంటే భాగవతంలో ఉంది, భగవంతుడు తలరాతలు మారుస్తాడా అని. నాస్తికులు మార్చడంటే ఆస్తికులు కూడా భగవంతుడు తలరాతలు మారుస్తారా అంటారు. మారుస్తాడు, కానీ ఆ యోగ్యత మన దగ్గర అర్హత ఉండాలి. మహాభారత కాలంలో కుచేలుడికి ఒక్కడికి దక్కింది. కుచేలుడు, ఆయన పేరు సుధాముడు. సుధాముడు కుచేలుడు అంటే అర్థమైంది చిరిగిన వస్త్రములు ధరించినవాడు. కుచేలము అంటే కు అంటే చిరిగిన, చేలము అంటే వస్త్రం. చిరిగిన వస్త్రాలు ధరించినంత దీనస్థితిగా ఆయన వచ్చింది కాబట్టి కుచేలుడు. ఎందుకు? చిన్నప్పుడు ఇద్దరు ఆవులను కాసుకోవడానికి వెళ్ళింది. ఎవరు? సుధాముడు, కృష్ణుడు, ఇద్దరు మంచి మిత్రులు. ఆ తల్లి పోయేటప్పుడే కొన్ని అటుకులు కట్టించింది, మీకు ఆకలి అయితే ఎక్కడన్నా తినండి రా బాబు అని. వీళ్ళు తిరిగి వచ్చే సమయానికి చీకటి అవుతుంది, భోరున వర్షం కురుస్తుంది. చెట్టెక్కి కూర్చున్నారు ఇద్దరు. వర్షం వస్తే క్రిమికీటకాలు కూడా వస్తాయి కదా, తడుస్తారని చెప్పి చెట్టు మీద చెరొక కొమ్మ మీద కూర్చున్నారు కృష్ణుడు, సుధాముడు. ఆకలి వేస్తుంది. వీడికి గుర్తొచ్చింది, ఆ సుధాముడికి మూట గుర్తొచ్చి ఇప్పుకొని తింటున్నారు. తింటుంటే చప్పుడు అవుతుంది కదా, పక్కనే ఈయన కూర్చున్నాడు. ఏం సుధామా ఏమో తింటున్నావు, నాకు లేదా? ఏం తినట్లేదయా, ఆ వానకు చలికి దవడలు కొట్టుకుంటున్నాయి, టకటక పనులు చప్పుడు అవుతుంది, ఏం లేదన్న. సర్లే అనుకున్నాడు. ఆయన దగ్గర దాచేదే ఉంది. ఏ వస్తువైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇది ఫలానా వారిది అంటే అక్కడ పురుగులు పట్టిపోయినా సరే కానీ మనం తీసుకోకూడదు. తీసుకుంటే రుణగ్రస్తులం అయిపోతాం. ఆ రుణం ఎప్పటికైనా చెల్లించుకోవాల్సింది. ఆ ఒక్క దోషానికి గాను కృష్ణుడి స్నేహితుడయ్యుడు కూడా గొప్ప తెలివితేటలు కలిగి కూడా సుధాముడు కుచేలుడిగా మారిపోయాడు. కాలం గడుస్తుంది. వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత పిల్లలు కూడా చాలామంది అప్పుడు ఈ కంట్రోల్ లేదు, ఈ భయం లేదు. పిల్లలను పెంచాలి, పెద్ద చేయాలంటే ఇప్పుడు భయపడుతున్నారు. ఉరిశిక్ష వేసిన దానికంటే ఎక్కువ భయపడుతున్నారు తల్లిదండ్రులు. ఇద్దరిని కనేసరి. దాని పూర్వకాలంలో 10 మంది, 12 మంది, డజన్ మంది, ఎంతమందిని కంటే అంత గొప్పవాళ్ళు వాళ్ళు భావించేవాళ్ళు. ఆ విధంగా పాపం పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. దరిద్రం, కష్టం, భిక్షాటం చేస్తే కానీ గడవట్లేదు. ఒకసారి భార్య గుర్తు చేసింది, ఏమంటే ఇన్ని కష్టాలు పడుతున్నారు కదా, మీ మిత్రుడు కృష్ణుడే కదా, ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళండి, ఏమైనా సహాయం చేయకపోతాడా అంటే, నేను ఇంతకాలము ఆయన దగ్గరికి వెళ్ళలేదు. అప్పుడప్పుడు పోతూ వస్తుంటే అది వేరే విషయం. కానీ ఎప్పుడు హాయి లేదు, బాయి లేదు, ఏదో ఆపద సమయం వచ్చింది పోతామంటే ఆయన ఏమనుకుంటాడు అని నేను మొహమాట పడుతున్నాను. ఏమైనా అనుకోనివ్వండి, మీరైతే వెళ్ళండి అని చెప్తే, మరి స్నేహితుడి దగ్గరికి కానీ, చిన్నపిల్లలు ఉన్న దగ్గరికి కానీ, అగ్నిహోత్రం చోటికి కానీ, గురువాలయానికి కానీ, రాజుగారి దగ్గరికి కానీ, గురువు గారి దగ్గరికి కానీ, ఆడబిడ్డ ఇంటికి కానీ, గర్భిణీ స్త్రీ ఉన్న చోటుకు కానీ పుట్టి చేతుల్లో వెళ్ళకూడదు. ఈ నియమాలు ఉన్నాయి. మనకి ఏం తెలియదు, వెళ్ళిపోతుంది. వాళ్ళు ఆశపడతారు పిల్లలు, ఏమైనా తెస్తారో నాకేమో. రాజుగారికి ఆయనకు ఆశ ఉండదు, కానీ ఆయన తృప్తిపరచడానికి ఏదో ఒకటి కానుక సమర్పించి అట్లా. మరి ఏం తీసుకోవాలి నా స్నేహితుడి దగ్గరికి, మన ఇంట్లో తీసుకోవడానికి కూడా ఏం లేవు అంటే, ఎక్కడియో ఆ కుండలో ఎక్కడో పిడతలో పోసి ఉన్నాయి ముక్కిపోయిన అటుకులు, అవన్నీ కొద్దిగా శుభ్రం చేసి ఆ కండవల మూట కట్టి ఇచ్చింది. ఈయన ఉన్న చోట మధుర దగ్గర నుంచి ద్వారకకు వెళ్ళిపోవాలి.
ఎన్ని రోజులు ప్రయాణం చేసిందో తెలియదు. పాపం కాలి నడకనే నడిచిపోయి ఆ చెమటలు పట్టి దాంతో తుడుచుకుంటాడు ఆ కండవతోటి. అటుకులు కట్టిన మూట ఎట్లా అయిపోతుంది మొత్తం ఆ చెమటానికి, వర్షానికి, ఎండకు. ఇదివరకే ముక్కిపోయిన అటుకులు అవి ఇంకా కుళ్ళిపోయినట్టు తయారైపోయింది. వాటి మీద ధ్యాస లేదు. నిజానికి అటుకులు ఆయన దగ్గర ఉన్నది కూడా మర్చిపోయింది. మా మిత్రుని చూస్తున్నాననే ఆనందమే ఈయనలో ఎక్కువైపోయింది. ఈయన వస్తున్న విషయం ఆయన కూడా అర్థమైపోయింది కదా, వస్తున్నాడు ఓహో అని. సరే రాగానే బట్టలు అడ్డుకుంటారు గుమ్మం దగ్గర. మంచిగా అలంకరించుకున్న వాళ్ళు వస్తే ఎవరైనా రాణిస్తారు. డ్రెస్ కోడ్ అంటారు. అందుకే అక్కడికి అడ్డుకుంటే లేదయా మా మిత్రుడు లేదు పంపించండి. ఇలాంటి మిత్రుడు ఆయనకు ఉండడం ఏమిటయా, ఆయన మహారాజు చక్రవర్తి. ఒకసారి ఇలా సుధాముడు వచ్చిందని చెప్పిరాని మీరు అంటే సరే అని భటులు పోతారు. సుధాముడట మీ మిత్రుడట వచ్చిందని చెప్పగానే హాయిగా 8 మంది భార్యలతో సరస సల్లాపాలు ఆడుకుంటూ కూర్చున్నటువంటి వ్యక్తి చటక్కున చైర్ నుంచి, కుర్చీ నుంచి, సింహాసనం నుంచి లేచి పరిగెత్తుకుంటూ వస్తుంది. మిత్రుడి మీద అంత ప్రేమ. ఈ రోజు ఉందా నేను స్నేహితులు వస్తున్న ఫోన్లోనే, ఇంట్లో లేనురా పోయి బయట ఉన్నాను, వాడు ఇంట్లోనే ఉంటాడు. అన్ని ప్రేమల అభిమానాలు ఎక్కువైపోయినాయి. అక్కడ సింహద్వారం దాకా వెళ్ళి ఆయన్ని తీసుకువచ్చే వరకు భార్యలు. ఈయన బ్రాహ్మడు, కృష్ణుడే పరమాత్ముడు, సకల దేవతలందరూ కూడా ఆయన్ని పూజిస్తారు. అలాంటి బ్రాహ్మణ్ణి ఆయన పూజిస్తాడు. అది భాగవతం చదివితే ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. బ్రాహ్మణుడు ఎంత పూజనీయుడు అనేది. ఆ రుక్మిణి సత్యభామాదేవి నీళ్లు పోస్తుంటే ఈయన కాళ్ళు కడిగి తను కూర్చునే సింహాసనం మీద కూర్చోబెడతాడు. చివరికి మాట ముచ్చలైపోయిన తర్వాత వదిన ఏం పంపిందా నా కోసం, ఏం తెచ్చినావు అని అడుగుతాడు. ఏం చెప్పాలి అప్పుడు గుర్తొస్తుంది అటుకుల మూట. అప్పటి వరకు గుర్తులేదు. అయినా సరే దాచిపెట్టుకుంటాడు. ఈయన వైభవం ఏంటి, ఇంద్రభోగం, ఈయనకి నేను ఈ ముక్కిపోయిన అటుకులు ఎట్లా ఇవ్వాలి అంటే సరే చదువు ఉంది కాబట్టి చదువు బలవంతంగా కృష్ణుడే తీసుకుంటాడు. ఓహో వదిలే అటుకులు పంపిందా నా కోసం అని చెప్పి ఒక గుప్పటి తీసుకొని నోట్లో పోసుకుంటాడు. అక్కడ రుణం తీరిపోతుంది. చిన్నప్పుడు అప్పుడు చేసుకున్న రుణం ఈ అటుకులతో తీరుతున్నాను. ఆయన ఒక బుక్క నోట్లో పోసుకోగానే ఆయనకి విద్యలు మేడలు అన్నీ తయారైపోయి రెండో పిడికిని నోట్లో పోసుకుంటారు. భూలోకంలో కావలసిన సంపదలతో పాటు వైకుంఠం కూడా ఆయనకు వచ్చేసింది, ప్రాప్తించి. మూడో పిడికెట్ తీసుకుంటాడు. వచ్చి ఆపుతుంది రుక్మిణీదేవి. వాళ్ళు కూడా ఎంత తెలుసు చూడండి భార్యలకు. ఈసారి కనుక నువ్వు తింటే ఆయనకు రావాల్సిన అన్నీ వచ్చినాయి, ఇప్పుడు మనం ఆయనకు ఊడిగం చేయాలి, బానిసలు అయిపోతాం, ఆపు అని చెప్పి ఆపేస్తాడు. కాకపోతే ఒకసారి కృష్ణుడు చూసేసరికి ఆ కుచేలుని నుదుటి మీద బ్రహ్మరాత ఆయన ఒక్కడే చదవగలడు. బ్రహ్మ కూడా అర్థం కాదట. రాసింది రాస్తాడు కానీ ఆ తర్వాత ఆయన పట్టించుకోడు ఏం రాసింది. ఆన్సర్ షీట్ మనం రాసి పడేస్తాం. ఆ ఇన్విలేటర్ ఎవడో వాడు కూడా అలా తిప్పాలని. పాపం చూసేసరికి క్షయశ్రీ అని రాస్తుంటారు నుదురు మీద. అంటే వీడి సంపదలు నశించిపోగాక. క్షయము అంటే నశించుకో, శ్రీ అంటే సంపదలు. అంటే ఎప్పుడు దరిద్రంగానే ఉండాలి అని. అయ్యో పాపం మరి నేను ఇస్తేని వీటికి నిలవదు, నేను ఇచ్చినా కూడా ఆ దరిద్రం రాసి పెట్టుకున్నాడు కాబట్టి నిలవదని చెప్పి ఒకసారి చెమట పట్టిందా నీకు అని నుదురుని ఇలా రాస్తారు. ఈ నుదురు మీద ఇలా రాయగానే అప్పుడు ఏముంది రాత క్షయశ్రీ. కృష్ణుడు పెద్దగా ఏం మార్చలేడు, ఆ అక్షరాలను తారుమారు చేసింది. క్షయశ్రీ ఏమైంది, యక్షశ్రీ అయింది. యశశ్రీ కాదు, యక్షశ్రీ. యక్షుడు అంటే ధనానికి కుబేరుడు అధిపతి అన్నమాట. కుబేరునంతటి సంపద నీకు కలుగుకాక అని ఆ తలరాతను కాస్త తారుమారు చేస్తారు. అంటే భగవంతుడు తలుచుకుంటే జరగంది ఏమీ లేదు. అందుకనే భగవంతుడి యొక్క గొప్పతనం మనకు తెలియాలంటే రామాయణం వద్దు, భాగవతం వద్దు, భారతం వద్దు. భాగవతం కాదు, భాగవతం ఒక్కటి చదివితే చాలు. భారతం రామాయణం అనేదంటే ఓ జరిగింది మా రాముడు ఇట్లా, కృష్ణుడు ఇట్లా, పాండవులు, కౌరవులు, అదంతా లోకజ్ఞానం కోసం, ధర్మం కోసం. ధర్మం తెలుసుకోవడానికి రామాయణము భారతాలు చదవాలి. కానీ భగవంతుడి యొక్క వైభవం, భక్తుడి యొక్క వైభవం రెండు తెలుసుకోవాలంటే మహాభాగవతమే. ఆ భాగవతంలో అద్భుతంగా భక్తులు, ఎంతమంది భక్తులు ఎన్ని రకాలుగా భగవంతుడిని పూజించి ధరించారు అనేది ఉంటుంది. భగవంతుడు ఏ భక్తులు ఎట్లా రక్షించాడు అనేది కూడా మనకు ఉంటుంది. కాబట్టి ఆ భాగవతం చెప్పింది. కొంతమంది పండితులైన వాళ్ళు కూడా ఈ హోమాలు యజ్ఞాలు శాంతి చేస్తే దోషాలు పోతాయి, నాస్తికుల్లాగే పండితులు మాట్లాడుతున్నారు. పోతాయి అని శాస్త్రమే చెప్తుంది. ఎట్లా పోతాయి అంటే
ఎప్పుడైతే మనం దేవతలను ఆయా మంత్రాల చేత ద్రవ్యాల చేత తృప్తిపరుస్తామో అవి ఒక మనకు పుణ్యం పొరలాగా తయారవుతాడు. బాగా ఎండ కొడుతుంది, మనం బయటికి వెళ్ళాలి. ఏం చేస్తారు? ఎవరైనా గొడుగు పట్టుకుంటారు, పాదరక్షలు వేసుకొని వెళ్తారు. మనం గొడుగు పట్టుకుంటే సూర్యుడి మాయమవుతాడా? మరి గొడుగు పట్టుకోవడం ఎందుకు? అందరికీ అనుభవమే కదా. ఆ సూర్యుని తాపం వేడి మనకు తాకకుండా ఈ గొడుగు ఆపుతుంది. మనం గొడుగు పట్టుకోగానే సూర్యుడు ఎక్కడికి పోడు, కానీ ఆ సూర్యుని కాంతి తీక్ష్ణమైన కిరణాలు మనల్ని తాకకుండా బాధించకుండా గొడుగు ఆపుతుంది. అట్లాగే ఆ నవగ్రహాల పీడలు మనం పూజ చేసినంత మాత్రాన ఇక్కడున్న గ్రహం అక్కడికి పోదు. ఆయన స్థానం ఏం మారడు. ఆయన ఇచ్చే ఫలితాలు ఇస్తూనే ఉంటుంది నిరంతరం. కానీ ఆ ఫలితాలు మన దగ్గరికి రాకుండా మనల్ని బాధించకుండా ఈ చేసుకున్న దానము ధర్మము పుణ్యము ఈ పొరవాడిని ఒక కవచంలాగా, ఎలాగైతే బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకున్న వాడిని బుల్లెట్ బాధించదు. పిస్టల్ నుండి బుల్లెట్ వస్తుంది, వాడికి తాకుతుంది వెళ్ళి, కానీ లోపలికి దిగదు. ఎందువల్ల? ప్రూఫ్ ఉంది మధ్యలో. అట్లాగే మనం చేసిన ఈ పుణ్యకర్మలన్నీ కూడా ఆ పాపాలు మన దగ్గర రాకుండా ఒక కవచంలాగా ఉండి మనల్ని కాపాడుతాయి. కాబట్టి ఇది శాస్త్రమే చెప్పింది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తత్ శాంతే ఔషధే దాన జప హోమ సురార్చన అని చెప్పబడింది. కాబట్టి ఆ 5 అర్చనలు మనం చేసుకున్నాం. ఇక్కడ భగవంతుడి అనుగ్రహం వల్ల మనందరికీ మేలు కలగాలని, చక్కటి ఆయురారోగ్యాలు కలగాలని, శారీరక మానసిక తాపనలు తొలగిపోవాలని భగవంతుని శ్రీభూనిలాసమిద వెంకటేశ్వర స్వామిని, శ్రీ సుదర్శన నరసింహస్వామిని వేడుకుంటూ బోలే యజ్ఞేశ్వర భగవానికి జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, అనాథ రక్షక గోవింద.